మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు స్త్రీ శక్తిని గుర్తించే, గౌరవించే ప్రత్యేక దినం. స్త్రీ ప్రేమ, సహనం, ధైర్యం, పట్టుదలతో సమాజాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. తల్లి, గురువు, శాస్త్రవేత్త, క్రీడాకారిణి, యోధురాలు. ఆమె ఏ పాత్రలోనైనా గొప్పతనాన్ని చూపిస్తుంది. స్త్రీ విద్యలో స్వేచ్ఛతో, సాధికారకతతో ముందుకు సాగితే భవిష్యత్తు మారుతుంది. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళల బలాన్ని, తెలివితేటలను, ప్రేమను గౌరవించే రోజు. ఈ సందర్భంగా ఓ చిన్న గ్రామంలో నివసించే మీరా అనే బాలిక మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిన కథను తెలుసుకుందాం. చిన్న గ్రామంలో మీరా అనే 12 ఏళ్ల బాలిక ఉండేది. ఆమెకి ఒక పెద్ద కల, మంచి గురువుగా మారి తన గ్రామంలోని పిల్లలకు విద్య అందించాలి. కానీ ఆ గ్రామంలో బాలికల విద్య గురించి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. మీరా తండ్రి మంచివాడే, కానీ చదువు కంటే ఇంటి పనులే బాలికలకు ముఖ్యం అని నమ్మేవాడు. అయితే ఆమె తల్లి మాత్రం మీరా కళ్ళల్లో మెరుస్తున్న కలను గమనించింది. తన భర్తకు చెప్పకుండా ఆమెను రహస్యంగా ప్రోత్సహించేది. రాత్రి ఇంటి పనులన్నీ పూర్తయ్యాక మీరా వెలిగిన దీపం కింద చదువుకునేది. అలా మాత్రమే ఆమె చదువు కొనసాగించగలిగేది. తనతో పాటు గ్రామంలోని మరికొంతమంది పిల్లలకు పాఠాలు చెప్పేది. విద్య అందరికీ సమానమని ఆమె నమ్మింది. ఒకరోజు గ్రామ పెద్దలు మీరా చిన్నపిల్లలకి బోధిస్తున్న దృశ్యం చూశారు. చిన్న వయసులోనే పిల్లలకు చదువు నేర్పడం చూసి ఆశ్చర్యపోయారు. ఆమె తండ్రి కూడా తన కుమార్తె పట్టుదలను చూసి భావోద్వేగంతో గర్వంగా ఆమె వైపు చూశాడు. ఏడాది గడిచింది. మీరా పెద్దయ్యి గురువుగా మారి గ్రామానికి తిరిగి వచ్చింది. ఇప్పుడు గ్రామం మారిపోయింది. అందరూ ఆమెను గౌరవిస్తున్నారు. విద్య ఎలా మార్పును తీసుకువస్తుందో మీరా కథ నిరూపించింది. ఒక మహిళ చదువుకుంటే ఒక సమాజం ఎదుగుతుంది. మీ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. సబ్స్క్రైబ్ చేసుకోండి.